రైల్వే రిజర్వేషన్ టికెట్ల జారీలో అక్రమాలను ప్రజాపద్దుల కమిటీ పీఎస్సీ బయటపెట్టింది. రైల్వే అధికారుల అండదండలతో ఏజెంట్లు చేతివాటని ప్రదర్శిస్తున్నారని వెల్లడించింది. తత్కాల్ విషయంలో నిశిత పరిశీలన లేకపోవడంతో వ్యవస్థ పక్కదారి పడుతోందని స్పష్టం చేసింది. అక్రమాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని రైల్వే మంత్రిత్వ శాఖకు కమిటీ సిఫారసు చేసింది. రైల్వే రిజర్వేషన్ టికెట్ల బుకింగ్ లో ఏజెంట్లు, రైల్వే సిబ్బంది చేతివాటాన్ని ప్రజాపద్దుల కమిటీ వివరాలతో బహిర్గతం చేసింది. కొందరు సిబ్బంది రైల్వే ఏజెంట్లతో కుమ్మక్కై చీకటి వ్యవహారాన్ని నడుపుతున్నారని వెల్లడించింది. రైల్వే మంత్రిత్వ శాఖ లైసెన్సులు పొందిన ఆర్టీఏఎస్ ఏజెంట్లు ప్రయాణికులకు టికెట్లు ఇస్తారు. భారీ స్థాయిలో జరిగే రిజర్వేషన్ల బుకింగ్ పై విచారణ చేపట్టిన పీఏసీ ఇందులో రైల్వే అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారని పేర్కొంది. వారి అండదండలతోనే ఏజెంట్లు అక్రమాలకు పాల్పడుతున్నారని ముసాయిదా నివేదికలో కమిటీ స్పష్టం చేసింది. తత్కాల్ సహా అడ్వాన్స్ రిజర్వేషన్ బుకింగ్ అంశాల్ని నిశితంగా పరిశీలించాల్సిన అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని వెల్లడించింది. ఈ పద్ధతి ద్వారా లబ్ధి పొందాల్సిన ప్రయాణికులు ఏజెంట్ల చాతుర్యంతో మోసపోతున్నారని స్పష్టం చేసింది. తత్కాల్ రిజర్వేషన్ ప్రారంభమైన కొద్ది సమయంలోనే అంతర్జాల బుకింగ్, రైల్వే గుమస్తాల క్రమరహిత బుకింగ్ సహా ఏజెంట్లు రైల్వే సిబ్బందితో కుమ్మక్కవడంతో సీట్లు వెంటనే నిండిపోవడాన్ని నివేదికలో పీఏసీ ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఏజెంట్లు జారీ చేసే టికెట్ల రికార్డులు లేవని పీఏసీ వెల్లడించింది. ఆర్టీఏఎస్ ఏజెంట్లు అక్రమాలకు పాల్పడుతున్నా 5 ఏళ్లుగా వారిపై కేసులు నమోదు కాలేదని పేర్కొంది. కేవలం ఢిల్లీలోనే 9 కేసులు నమోదయ్యాయని తెలిపింది. ఐఆర్సీటీసీ వెబ్సైట్ ద్వారా చేసే తత్కాల్, అడ్వాన్స్ రిజర్వేషన్లలో అవసరమైన సామర్థ్యం లేని సర్వర్ల కారణంగానూ ఇబ్బందులు వస్తున్నాయని నివేదికలో వెల్లడించింది. ఇలాంటి వ్యవహారాలన్నింటిపై సమగ్ర దర్యాప్తు జరపాలని, అక్రమాలకు పాల్పడిన ఏజెంట్లు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని పీఏసీ రైల్వే శాఖకు సిఫారసు చేసింది. పీఏసీ ముసాయిదా నివేదిక ఈ పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో సభ ముందుకు వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.